సూపర్ 6 హామీలతో పాటు దాదాపు 140 హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. కూటమి పాలనలో ఐఏఎస్ అధికారులు సైతం అయ్యా ఎస్ అంటూ పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతపురంలో కూటమి పార్టీలో భాగస్వాములైన 3 పార్టీలు కలిపి ఎంతో ఆర్భాటంగా సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయాలి. గతంలో కూడా మేము కూడా రాజకీయ జీవితంలో అనేకమైన పార్టీలు కావచ్చు, అధికారంలో ఉండే పార్టీలు కూడా సభలు అయితే చూసాం. కానీ ఇట్లా నిర్వహించిన సభ అంటే అధికారులే కలెక్టరు, ముఖ్య అధికారులు అందరూ కూడా దాదాపుగా ఒక వారం నుంచి కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేసి జన సమీకరణలోనే ఒక రాజకీయ పార్టీల సభ అనేది కూడా జరగడం అనేది కూడా మొట్టమొదటిగా నేను చూస్తూ ఉన్నాను. ఒక అనంతపురంలో నేనే ఐఏఎస్ అంటే ఒక ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళు అనుకున్నాం కూడా. ఈరోజు కూడా ఒక వ్యవస్థపైనే పెద్ద గౌరవం ఉంది భారతదేశంలో కూడా, ఐఏఎస్ వ్యవస్థ, ఐపీఎస్ వ్యవస్థ. కానీ ఈరోజు ఐఏఎస్ను కూడా ఐఆర్ఎస్లుగా మార్చుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చేసింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆ పరిస్థితి వచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కూడా నేను చేస్తూనే ఉన్నాను. అన్నీ కూడా వారు ముఖ్యంగా హామీలు అన్నీ కూడా అమలుపరిచినామని చెప్పేసి, అలాగే వారు ఇచ్చిన హామీలు సూపర్ 6తో పాటు 140 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అన్నీ కూడా పూర్తి చేసిన 15 నెలల కాలంలో. అందుకోసమే ఎంతో ఆర్భాటంగా కూడా ఈ సభను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారే ప్రకటించుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు నిజంగా కూడా సూపర్ 6 అనేది కూడా పూర్తిగా కూడా అమలుపరిచి ఉంటే, అవన్నీ కూడా విజయవంతంగా మీరు అమలుపరిచి ఉంటే అన్ని మార్లు దాదాపుగా 11 మార్లు ముఖ్యమంత్రే స్వయంగా కూడా తప్పట్లు కొట్టండనో లేకుంటే ఓహో అని అర్చండనో నిజమా కాదా అని అడగాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది మీకు అని చెప్పేసి నేను మొట్టమొదటిగా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను.